ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ మిషన్ ఆంధ్రాలో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ మేమే చేసాం. తర్వాత చకోడీ మిషన్, చక్రాల మిషన్, తర్వాత పిండి ఉడకబెట్టే మిషన్, ఓంపూస మిషన్, కారా బూందీ మిషన్, ఇట్లా చాలా రకాల నాన్కిన్ సైడ్ల మిషన్లు, అన్ని రకాల మిషన్లు మా దగ్గర అవైలబుల్ గా ఉంటుందండి. అన్ని మిషన్స్ చేసాం. తర్వాత ఒక లాస్ట్ 8 years నుంచి చెక్క గానుగలు మొదలు పెట్టామండి. చెక్క గానుగలు మొదలు పెట్టినప్పటి నుంచి ఒక 500 నుంచి 600 మిషన్ దాకా ఇచ్చి ఉంటామండి 8 years లో. మామూలుగా కమర్షియల్ గా పెట్టుకోవాలంటే అండి మా దగ్గర 5 kgs, 10 kgs, 20 kgs, 25, 30 kgs దాకా మిషన్ ఉందండి. ఓకే, ఇప్పుడు 5 kgs మిషన్ అనేది ఒక 10 మంది ఫ్యామిలీ కలిసి ఒక మిషన్ తీసుకున్నారంటే దాంట్లో ఇప్పుడు ఒక రోజుకి ఒక 20 kgs పల్లీలు ఆడవచ్చు. అయితే 8 kg ఆయిల్ వచ్చింది. దాంట్లో ఒక 2 ఫ్యామిలీకి సరిపడిన ఆయిల్ వచ్చింది. అట్లా ఒక వారం రోజు చేసుకున్నారంటే 10 మంది ఫ్యామిలీ అయిపోయింది. మళ్ళీ తర్వాత వాళ్ళు బయటకు వాళ్ళకి ఏసీ ఇవ్వాలంటే కూడా 1 kg 50 రూపాయలు తీసుకుని ఏసీ ఇవ్వచ్చు. అది ఈ ఇంట్లో కూర్చుండే చేసే పని అనేది లేడీస్ కి టైం పాసింగ్. రెండోది, ఇప్పుడు 15 kg మిషన్ తీసుకున్నారని అనుకోండి, 20 kg మిషన్ 15 kg లోడ్ ఇవ్వచ్చండి. ఇప్పుడు మామూలుగా ఒక రోజుకి 8 hours రన్నింగ్ టైం పెట్టుకుంటాం. 8 hours వర్కింగ్ టైం కాబట్టి 120 kg పల్లీలు ఆడవచ్చు. ఓకే, 120 kg పల్లీలు ఆడితే మీకు కరెక్ట్ గా 54 kg ఆయిల్ వచ్చింది. 54 kg ఆయిల్ వస్తే 1 kg 300 రూపాయలకు మనం మామూలు రేట్, తక్కువ రేటు కాదు, ఎక్కువ రేటు కాదు, కరెక్ట్ రేట్ అండి. 300కి ఇస్తున్నామండి. 300కి వేస్తే 16,200 అయింది. మళ్ళీ తర్వాత దీంట్లో ఒక 75 kg కేక్ మిగిలిందండి. ఓకే, ఆ కేక్ ని ఏం చేస్తామంటే ఈ కోడి ఫార్మ్ ఒకటి, చేపల చెరువు ఒకటి, దీనికి అన్నిటికీ ఫీడింగ్ ఇదే అండి వాడతారు. సో 1 kg 42 రూపాయలండి. అది వాళ్ళు ఎవరు కొంటారు అన్నది కూడా మేమే ఇస్తామండి. నంబర్ ఇస్తాం, వాళ్ళు డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఈ కేకులన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు దీనివల్ల వీళ్ళు పెట్టే ఒక రోజుకి 120 kg పల్లీలు 100 రూపాయలండి కేజీ, 12,000 అయింది. వీళ్ళు 54 kg ఆయిల్ వచ్చిందండి. 54 kg ఆయిల్ వస్తే 16,200 అండి. ఓకే, 300 కాడికి అమ్మితే. తర్వాత కేక్ 3,150 రూపాయలు. ఓకే, టోటల్ 19,350 రూపాయలు వచ్చిందండి. దీనికి వీళ్ళు పెట్టే పెట్టుబడి 12,000, 7,000 మిగిలిందండి. 1,000 రూపాయలు తీసేయండి. షాప్ కానీ, షాప్ రెంట్ కానీ, కరెంట్ బిల్ కానీ 1,000 రూపాయలు తీసేయండి. 1,000 రూపాయలు తీసేస్తే మీకు ఈజీగా 8,000 ఒక రోజుకి తీసి పక్కన పెట్టచ్చు.